నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, 12వ తేదీ ఫిబ్రవరిన మాఘ పౌర్ణమి వచ్చింది. అయితే మాఘ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటి? అన్ని పౌర్ణముల కన్నా ఇది కొంచెం ప్రత్యేకమైనది అని చెప్తున్నారు. దీనికి అంత ప్రత్యేకత రావడానికి కారణం ఏంటి? దాంతో పాటుగా ఈ రోజు మరి ముఖ్యంగా ఎవరిని పూజించాలి? తప్పకుండా. అంటే ఇక్కడ ఈ మాఘ పౌర్ణమికి మనకి ముఖ్యంగా రెండు విశిష్టతలు ఉన్నాయి. ఈసారి అంటే ఒక విశిష్టత అనేది ఎప్పుడు ఉంటుంది, ఇంకో విశిష్టత అనుకోకుండా ఈసారి వచ్చింది. అంతవరకు ఏంటంటారు? అదే రైట్. ఇక్కడ ఒకటి అనేది ఎప్పుడు ఉండే విశిష్టత ఏంటి అంటే కనుక ఇది మాఘ పౌర్ణమి నాడు లలితా జయంతిగా, అంటే లలితాదేవి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేస్తాం. సో అది ఎప్పుడు ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ పౌర్ణమి నాడు ఏమైంది అంటే కనుక మనకి సూర్యుడు ప్రతి నెల మారుతాడు కదా, ఒక రాశి నుంచి ఆ రాశిలోకి. ఈసారి కుంభంలోకి ఇదే రోజు వస్తున్నాడు. ఈ 12వ తారీఖు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే కుంభ సంక్రాంతి. సో అందుకని ఈ మాఘ పౌర్ణమికి మటుకు ఇలా విశిష్టతలు అయితే ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే చైత్ర పౌర్ణమి అది కూడా చాలా విశిష్టత ఉంటుంది. మాఘ పౌర్ణమి అనేది విశిష్టత ఉంటుంది. కార్తీక పౌర్ణమి అందరికీ తెలుసు, అది విశిష్టత ఉంటుంది. అలా కొన్ని పౌర్ణములు చాలా విశిష్టమైన శుభ ఫలితాలు ఇస్తాయి మనం చేసేదాన్ని బట్టి పూజించే. తర్వాత ఇప్పటికే మనకి కుంభమేళ రోజు రోజుకి కోట్లాది మంది వెళ్తున్నారు కదా. ఈ మాఘ స్నానాలు కూడా చాలా, కార్తీక స్నానాలకి అంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో కూడా సముద్ర స్నానాలు, నదీ స్నానాలకి అంతే ప్రాధాన్యత ఉంది. మరి మాఘ పౌర్ణమి నాడు విశేషంగా ఇప్పుడు ఇంకా కోట్ల మంది వెళ్తారు అక్కడ కుంభమేళాకి. ఆ కుంభమేళాకి వెళ్ళకపోయినా ఇప్పుడు మన దగ్గరలో గ్రామీణ ప్రాంతాలు ఒక మోస్తరు పట్టణాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా సముద్ర స్నానాలకు వెళ్తారు. అలా మాఘమాసంలో సముద్ర స్నానాలు చేయటం అనేది, కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చేయటం అనేది మన హిందూ సంప్రదాయంలో ప్రధానమైనది. కనుక ఖచ్చితంగా ఈరోజు నదీ స్నానం అనేది, ప్రాతః స్నానం అనేది, శిరస్నానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూర్యుడు కూడా మనకి వేరే రాశిలోకి మారుతున్నాడు. పైగా మాఘమాసం అంతా కూడా సూర్యుడికి అమిత ఇష్టమైనది. సో మాఘపూట ఆదివారాలన్నీ కూడా మనం ఈ నెలలో అసలు సూర్యుడిని పూజించాలి. సరే, ఇది ఇప్పుడు మనకి మాఘమాసంలో వచ్చేప్పుడు ఇది ఏంటంటే సూర్యుడికి కూడా విశిష్టత, మళ్ళీ సూర్యుడు సంక్రమణం కూడా, కుంభ సంక్రాంతి అంటాం ఇప్పుడు. ఓకే. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమికి. సరే, లలిత జయంతి జరుపుకునే వాళ్ళు సరే లలితా జయంతి అనేది చేసుకుంటారు ఎలాగో. అంటే లలితా సహస్రం చదివి అవును తర్వాత అమ్మవారికి తేనె నివేదన చేస్తే మంచిది. అది సింపుల్. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు సూర్యుడు ఎలాగ మారుతాడు కాబట్టి సూర్యుడి వల్ల కొంతమందికి చెడ్డ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మారిన సంక్రమణం బట్టి. అందుకని మనం ఏంటంటే సరే లలితా జయంతి చేసుకునే వాళ్ళకి కేవలం అదొకటే, లలితా సహస్రనామం చదువుకోవటం, కొద్దిగా తేనె నివేదన చేయటం అనేది, అది చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కానీ సూర్య సంక్రమణం వల్ల మరికి మంచి ఉండే రాశులు ఉండొచ్చు, చెడు ఉండే రాశులు ఉండొచ్చు. ఏ రాశి వాళ్ళకైనా సరే మంచి ఉండే వాళ్ళకి మరింత మంచి పెరగటం, చెడు ఉండే వాళ్ళకి ఆ చెడు తగ్గించడం. దానికోసమే ఈసారి మనం ఒక రెమెడీ చెప్పాలి అనుకునేది. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరే స్వల్పంగా తెలియకుండా ఏమైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి, ఆ వాస్తు దోషాలు పోవడానికి కూడా ఇప్పుడు ఈ రోజు ఒక రెమెడీ చెప్తున్నా. ఓకే, మరి రెమెడీ ఏంటంటారు? అదే రైట్. ఇక్కడ ఏంటి అంటే కనుక ఒక కొద్దిగా మట్టి ప్రమిద ఒకటి తీసుకోవాలి. ఈ మట్టి ప్రమిదలో మనము 4 ఒత్తులు వెలిగించాలి. ఈ 4 ఒత్తులు వెలిగించి ఈ మట్టి ప్రమిదని 2 చేతులతో పట్టుకుని మనం ఇటువైపు తూర్పు అనుకోండి అసలు, అవును, ఇటువైపు మళ్ళీ దక్షిణం, తర్వాత ఉత్తరం, పడమర, ఇటు పడమర కదా. ఈ 4 దిక్కులు కూడా, ఈ 4 దిక్కుల్లో అక్కడొక 27 సార్లు, ఇక్కడొక 27 సార్లు, ఇక్కడొక 27 సార్లు, ఇక్కడొక 27 సార్లు. నేను ఏదైతే సింపుల్గా చెప్తానో ఆ మంత్రం చదివితే చాలు. అది అక్కడ అటువైపు నిలబడి 27 సార్లు చదవాలి, ఇటువైపు నిలబడి 27 సార్లు, ఇటువైపు నిలబడి 128. అది ఏంటంటే కనుక చాలా సింపుల్ అయినది. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః.
అలా అటువైపు ఇటువైపు 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 4 దిక్కుల 27 సార్లు చదివేస్తే 108 సార్లు అవుతుంది. ఆ తర్వాత అది మళ్ళీ మనం ఇంట్లో దేవుళ్ళ పటాల దగ్గర పెట్టేసి కొద్దిగా అన్నపరవాన్నం నివేదన చేయండి. ఇది చేస్తే చాలు. ఇక్కడ వాళ్ళకి ఉండే ఇంటి దోషాలతో పాటుగా ఇప్పుడు మనకి గోచార వశత్తు రవి ఏదైనా సరే చెడ్డ స్థానాల్లో ఉంటే ఆ చెడ్డ స్థానాల యొక్క ప్రభావం తగ్గుతుంది. సో ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ రెమెడీ అనేది. సో అంతే, అది మట్టి ప్రమిదలో పెట్టాలి. మామూలు దీపం కుందులు అలాంటివి పనికిరావు, కంపల్సరీ మట్టి ప్రమిదే ఉండాలి. లేదా మట్టి ముంత లాంటిది ఉంటాయి మనకి, చిన్న పెద్ద పాత్రలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టుకున్నా పర్వాలేదు, కొద్దిగా నూనెసి. అయితే ఇక్కడ నూనె అనేదానికంటే కూడా అంటే నూనె అనేది కొబ్బరి నూనె మంచిది. ఓకే, అంటే నువ్వుల నూనె అలా కాకుండా నూనె అయితే కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. ఇలా రెండిట్లో ఏది వీలైతే అది పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత రెండోది స్విచ్ బోర్డ్ అనేది. అవును, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగానే ఒక స్విచ్ బోర్డ్. సో గోల్డెన్ సన్ రైజ్ కౌంట్ ఆన్, గోల్డెన్ సన్ రైజ్ కౌంట్ ఆన్, ఇది కూడా సేమ్ అన్ని వైపులా 27 సార్లు చదవటం. ఇది ఒక్కరోజు చేస్తే చాలు, మిగతా వాటిలాగా ఇన్ని రోజులు చేయాలని ఏం లేదు. ఇవాళ ఒక్కరోజే చేస్తే సరిపోతుంది. అలా కాదు, ఇంట్రెస్ట్ ఉంది మేము చేసుకుంటాం అనుకుంటే ఇంకా 2 ఆదివారాలు ఉంటాయి, ఈ 2 ఆదివారాలు కూడా చేసుకోవచ్చు, సూర్యుడికి ఇష్టమైనవి కాబట్టి. కనుక చేసుకుంటే అది ఒక రోజు ఓపిక ఉన్న వాళ్ళు, లేదు ఓపుకుంటే ఇంకా మిగతా 2 ఆదివారాలు కూడా చేసుకుంటాం, తప్పకుండా మంచిదే. సో ఆ రకంగా చేసుకుంటే సరి. గురుగారు, మరి ఈ రోజు లలిత సహస్రనామం చదువుకోండి సరిపోతుంది అని అన్నారు లలితాదేవికి. మరి సూర్య భగవానికి సంబంధించి ఏమైనా ఉపవాసం ఉండడం కానీ లేకుంటే ఇంకేమైనా ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుందంటారా? తప్పకుండా. అంటే నిజానికి ఏంటంటే సూర్యుడికి అంత ఉపవాసాలు ఉండవలసిన అవసరం అయితే లేదు. కానీ ఒకవేళ ఉపవాసం ఉందాము అనుకుంటే కనుక ఏకభుక్తమే, అంటే పొద్దున ఉపవసించి సాయంకాలం ఏదైనా తినేయటమే. సో రాత్రి మళ్ళీ ఉపవాసం కాదు. ఓకే, సూర్యుడు ఉండేది పగటిపూటే కాబట్టి, అవును, రాత్రిపూట చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడికి అవసరం లేదు కాబట్టి ఏకభుక్తం అంటాం మనం. ఏకభుక్తం అంటే కనుక పగలు ఉపసించి రాత్రి నక్షత్రాలు వచ్చాక తినేదాన్ని. సో అది ఆ రకంగా వీళ్ళు పొద్దున కనుక ఓపిక ఉండి ఉపవాసం ఉంటే ఆ రకంగా చేయొచ్చు. తర్వాత గోధుమ రవ్వ పంచదారతో మనం సత్యనారాయణ ప్రసాదం చేస్తాం, అది ప్రసాదంగా తింటూ ఉండొచ్చు మధ్య మధ్యలో. అంటే మనం ఎలాగైతే అరటిపళ్ళు ఎవరు తింటూ ఉంటారు కదా ఉపవాసం ఉండేవాళ్ళు, అలా ఈ సూర్యుడికి సంబంధించి గోధుమ రవ్వ పంచదారతో చేసింది ఆ రకంగా ప్రసాదం చేసుకుని సత్యనారాయణ వ్రత ప్రసాదం మోడల్లో చేసుకుని దాన్నే మధ్య మధ్యలో భుజించవచ్చు కూడా. అలా చేసినా కూడా తప్పేం కాదు. సో ఉపవాసం అంటే ఈ పద్ధతిలో ఉండండి. ఒకవేళ ఉపవాసం వాళ్ళకే మనం చెప్తున్నాం, ఎప్పుడైనా సరే కొద్దిగా శారీరక పటుత్వము ఇతరత్ర కాంప్లికేషన్స్ ఏమీ లేని వాళ్ళు, అంటే కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని కాంప్లికేషన్స్, అలాంటి వాళ్ళు పాపం ఎప్పుడు కూడా మనం దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు వాళ్ళని. సో అది కనుక ఎప్పుడైనా ఒకటే శ్రద్ధ ముఖ్యం కదా. సో ఆ శ్రద్ధ అనేది ఉంటే మిగతా వాటి గురించి మనం పెద్ద ఆలోచించగల, ఆ రకంగా చేస్తే సరిపోతుంది. నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు. అండ్ దాంతో పాటుగా స్విచ్ వర్డ్ కూడా అన్నిటినీ మించి సులభంగా సూర్యుని యొక్క అనుగ్రహం పొందుతారని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు, ఇంత చక్కగా వివరించారు.